హాయ్ టైమ్స్ నౌ వార్తలకు స్వాగతం. నేను యష్. ఈరోజు మనం రియల్మీ GT7 Pro గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫోన్ పవర్ఫుల్ 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ చిప్సెట్తో రూపొందించబడింది. దీని AnTuTu స్కోరు సుమారు 2.7 మిలియన్. ఇది చాలా ప్రభావవంతమైనది. గీక్ బెంచ్లో చాలా ఇంప్రూవ్ చేశారు. అయితే కంపెనీ చెప్పిన 3 మిలియన్ స్కోర్ దాటేందుకు నేను అనేక ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. రోజువారీ పనుల కోసం ఇది ఒక సరిగ్గా సరిపోయే ఫోన్. BGMI లాంటి గేమ్స్ 90 FPS వద్ద స్మూత్ ప్లేబ్యాక్ ఇస్తుంది. హీట్ ప్రాబ్లం లేదు. 4K ఫుటేజ్తో వీడియో ఎడిటింగ్ కూడా చాలా సులభంగా చేయవచ్చు. CPU థ్రాట్లింగ్ టెస్టుల తర్వాత ఇది 80% స్థిరత్వాన్ని సాధించింది. డిజైన్ విషయానికి వస్తే గ్లాస్ మరియు ఫ్లాట్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉండడం వల్ల ఫోన్ పట్టుకోవడంలో సౌకర్యంగా ఉంటుంది. ఇది బాక్సీగానీ లేదా కర్వ్డ్గా గానీ ఉండదు. ఫ్లాగ్షిప్ ఫీచర్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు IPR8 రేటింగ్ ఉన్నాయి. డిస్ప్లేలో 120 Hz AMOLED ప్యానెల్ HDR10 మరియు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. కెమెరాలో 50 MP ప్రైమరీ కెమెరా షార్ప్ మరియు సహజమైన ఫోటోలను అందిస్తుంది. కానీ లో లైట్లో అల్ట్రా వైడ్ కెమెరా పనితీరు కొంచెం బలహీనంగా ఉంటుంది. భారతీయ వెర్షన్లో 5800 mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే ఇంటర్నేషనల్ వెర్షన్లో 6500 mAh బ్యాటరీ ఉంది. CPU ఇంటెన్సివ్ పనుల్లో బ్యాటరీ త్వరగా ఖర్చవుతుందనే చిన్న లోపం ఉంది. ఈ ఫోన్ రియల్మీ UI 6.0 సాఫ్ట్వేర్తో వస్తుంది. స్కెచ్ టు ఇమేజ్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి, కానీ వాటి వినియోగం రోజుకు 10 సార్లకు పరిమితం. ధర ఇంకా ప్రకటించలేదు, కానీ 50,000 రూపాయలు లోపు ఉంటే ఇది మంచి ఎంపిక అవుతుంది. మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.